మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్ ఎవ్రీ 5 అట్లీస్ట్ 3-4 ఇయర్స్కి డ్యూ టు హెవీ రైన్స్ క్లే సాయిల్స్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్. సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్. సో వాట్ వీ హ్యావ్ ఆస్క్డ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి వీ హ్యావ్ ఆస్క్డ్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే సార్ అంటే 4 లేయర్స్ ఆఫ్ రోడ్లో సెకండ్ లేయర్ పైన కాయర్ మ్యాట్ వేస్తే 700 GSMతో ఉన్న ఓవెన్ కాయర్. సో అట్లీస్ట్ 4 to 5 years దాని యొక్క లాంజివిటీ పెరుగుతుంది సార్. సో ఎస్టిమేట్స్ వేస్తే 7 to 8 lakhs ఎక్స్ట్రా అవుతుంది సార్. 1 kilometer బీటీ రోడ్కి 75 లక్షలు అవుతాయి. ఇప్పుడు మరి ఇది యాడ్ చేస్తే ఒక 9 lakhs ఇంక్రీజ్ అవుతుంది NREGSలో. సో బీటీ రోడ్స్ కూడా ఒక 9 lakhs అంతే వస్తుంది సార్. సో అది ఈఎన్సీ గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాము సార్. అది ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి కంపల్సరీ. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం. యూ గెట్ ఇట్ డన్. యా సో జియో టెక్స్టైల్ పర్మిషన్ అనేది ఓకే. నా పేరు అంజరాంబాబు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఉభయ గోదావరి జిల్లాలో రోడ్స్ ఎక్కువగా కాలువ వెంబడి వెళ్తాయి కాబట్టి దిగిపోయి ఎక్కువ ప్రమాదాలు జరిగే కారణాన్ని ఆయన గుర్తించి లోకల్ ఎంప్లాయ్మెంట్తో పాటు రోడ్స్ని స్ట్రాంగ్గా నిర్మించే ఉద్దేశంతో ఈ కాయిల్ టెక్నాలజీని ఉపయోగించి కోనసీమలో ముఖ్యంగా కొబ్బరి పీచు, కొబ్బరి తాళ్లు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఆ లోకల్ అవైలబుల్ మెటీరియల్ ఉపయోగించి రోడ్లు నిర్మిస్తే లాంగ్ లైఫ్ ఉండే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని గౌరవ కలెక్టర్ గారు తీసుకుని మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మొదలుపెట్టడం జరిగింది. మొదటి విడతగా 1.46 crores తో ఇంటికోడ గ్రామం నుంచి తాడికోన వెళ్లే ఒక రహదారిని మంజూరు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఈ రోజు దాని యొక్క పని విధానం ఎలా ఉందనే ఉద్దేశంతో తనిఖీ నిమిత్తం ఇంటికి రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. న్యూ టెక్నాలజీని మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపయోగించి ఆ రోడ్డు నిర్మాణం చేపట్టడం ఛాలెంజింగ్ అయినప్పటికీ లోకల్ గా ఉండే అవైలబుల్ మెటీరియల్ తో ఈ కాయిల్తో అంటే పీచుతో మనం ఈ రోడ్డు నిర్మించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.